చిన్న చిన్న విషయాలకే నేటి తరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటేనే ఛాలెంజ్ అని, దీన్ని స్వీకరించాలని అధైర్యపడకూడదని మంత్రి లోకేష్ అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి మంత్రి లోకేష్ను కలిశారు. తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులకు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. నా పేరు కోట్పల్లి యశ్వంత్ సాత్విక్. నేను పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. నేను 9వ తరగతి నుంచి తిరుమల విద్యా సంస్థ చదివాను. మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్లో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 113 ర్యాంక్ వచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది. అందుకు ఈ రోజున నన్ను ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు నన్ను అభినందించారు. ఇప్పుడు ఆ ర్యాంక్తో నేను ఐఐటి బాంబే కంప్యూటర్స్లో జాయిన్ అవుతున్నాను. ఈరోజు ఆయనతో మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చి మంచి ఇన్నోవేటివ్ ఐడియాతో ఇక్కడ స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు సార్ నాతో మాట్లాడారు. ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా దేనికైనా సరే ఆయన కలమన్నారు. ఆయన ఎప్పుడు గైడెన్స్ సపోర్ట్ ఇస్తూ ఉంటా అన్నారు. అందుకని చాలా ఆనందంగా ఉంది. పేరు డి కార్తిక్రామ్ కిరీటి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను నీట్ 2025లో ఆల్ ఇండియా 19th ర్యాంక్ మరియు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. నేను 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు తిరుమల విద్యా సంస్థలో చదువుకున్నాను. అండ్ నాకు వచ్చిన ఈ ర్యాంక్ గాను మన గౌరవరులైన విద్యాశాఖ మరియు ఐఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభినందించడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. ఆయన చదువుకుని ఎక్కడో విదేశాలకు వెళ్ళడం కాకుండా మన రాష్ట్రానికి లేదా మన దేశానికి వచ్చి సేవలు అందించమన్నారు. అలాగే నేను నా ఎంబీబీఎస్ ఎయిమ్స్ ఢిల్లీలో చదువుకుని పీజీ చేసి స్కిల్స్ పెంచుకొని మన రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తాం. లోకేష్ గారిని కలవడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా అండ్ ఆనందంగా అనిపించింది.